రైట్, వెల్కమ్ టు టీవీ. మొత్తానికైతే కరీంనగర్లో హిందూ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కరెంట్ల మధుకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొత్తానికి హిందూ యాత్ర ద్వారా ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు భారత ప్రభుత్వం మొన్ననే ఈరోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి ముష్కరులకు, టెర్రరిస్టులకు ఏదైతే ఆ యుద్ధాన్ని ప్రకటించి ఈరోజు మూకరులందరినీ కూడా హతమార్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా హిందువులందరూ సంఘటితంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా ఐక్యతతో ఉన్నారు. ఈరోజు ఏ శత్రువునైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక భావన ప్రజల్లో రావడానికి ఈ హిందూ ఏకతాయాత్ర ఒక బలమైన ఆధారంగా నిలబడుతుంది. దాన్ని బండి సంజయ్ గారు అంటేనే ఒక ప్రభంజనం. వారి నాయకత్వంలో ఈ ఏకతాయాత్ర జరగడం, ఆ సందర్భంలో మొన్నటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. హిందువులందరూ కూడా ఈ యొక్క పరిస్థితిలో కూడా మనందరం ఐక్యత చూపెట్టాలి, మన లోపల ఒక ప్రదర్శన ఉండాలి అనేటువంటి ఒక భావనతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి, ఒకవైపు ప్రకృతి వర్షాలు అడ్డొచ్చినా ఈరోజు ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా చేరుకున్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. అంటే ఒకటి చెప్పండి, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అని ఒక సామెతోటి ముందుకెళ్తున్నారు. హిందువులంతా ఈ కులాల ఇదైతే ఈ బార్డర్ ఉందో ఇది దాటి ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. తప్పకుండా ఈ రకమైనటువంటి సంఘటన తప్పకుండా కులం గడప లోపటనే కులం, గడప దాటితే మనమందరం హిందువులం అనేటువంటి నినాదం ప్రతి కామన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. హిందువులందరూ ఐక్యతగా ఉండడం అనేది ప్రారంభించడం జరిగింది. ఎక్కడికక్కడ చూసుకున్నట్టయితే మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు హిందువుల్లో చైతన్యం చాలా వరకు ప్రభావితమైంది. ఈరోజు ఎక్కడికక్కడ జనాలందరూ కూడా ఈరోజు ఎక్కడైతే ఆ రోజు టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు నీ కులం ఏంటి, నీ మతం, నీ కులాన్ని అడగలే, మతం ఏంటి అనేది ప్రశ్నించారు. సో ఈ సందర్భంలో మనం హిందువులందరం కూడా సంఘటితం కాకపోతే కుదరదు. కాబట్టి మతాన్ని ఆధారంగా చేసి చంపేటువంటి ప్రయత్నం చేస్తున్న టెర్రరిస్టులు, కాబట్టి మనందరం ఐక్యతగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి గొప్ప సందేశాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రతి రాష్ట్రంలో ప్రదర్శించారు. సో మనకి ఈ సందర్భంలో పట్ల గడప దాటితే మనం హిందువులంగా ఉండాలనేటువంటి సందర్భం ప్రజల్లో పట్ల చైతన్యం వచ్చింది అనేటువంటి విషయం. ఒకటి చెప్పండి, ప్రధాని మోడీ గారి నేతృత్వంలో 10వ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు 5వ స్థానానికి, దాన్ని 3వ స్థానానికి కూడా తీసుకెళ్తానని చెప్తున్నారు. సో ఈ అడుక్క తినే పొజిషన్లో ఉన్న దేశాలు ఈ కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తున్నాయి అంటారు? ఒకవైపు ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఐక్యతతో ఉండి ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తుంటే అది చూసి ఓర్వలేనటువంటి కొన్ని దేశాలన్నీ కూడా, ముఖ్యంగా మన చుట్టూన్నటువంటి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అమెరికా లాంటి అగ్రరాజ్యం కావచ్చు, రోజు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారతదేశం కూడా అక్కడ ఉన్నటువంటిది పవర్ఫుల్ వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా వారు ఆలోచన చేసి యుద్ధంలో చాలా వినూత్నంగా వారు ఒక 15-20 నిమిషాల్లోనే శత్రువుల్ని కొట్టే విధంగా ప్రయత్నం చేశారు. అంటే యుద్ధం జరిగితే భారతదేశము ఆర్థికంగా నష్టపోతుంది, మళ్ళీ వెనుకబడిపోతుంది అనేటువంటి ఒక భావనతో ఈ కవ్వింపు చర్యలు చేస్తున్నా. ఇలాంటి వాటికి అన్నిటికీ కొట్టేటువంటి ప్రయత్నం కేవలం 15 నిమిషాల్లో శత్రువులను దెబ్బకొట్టి మళ్ళీ తిరిగి వచ్చింది భారత ప్రభుత్వం. సో ఈ రకంగా ప్రజలందరికీ కూడా ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశంలో అనేటువంటిది క్లియర్ గా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పటికి అక్కడ తినడానికి తిండి లేదు. ఈరోజు ఎక్కడికక్కడ ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒకవైపు బలూచిస్తాన్ పోరాటం జరుగుతుంది, మరొక వైపు సింధు ప్రాంత పోరాటం జరుగుతుంది. మాకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ఆల్రెడీ అక్కడి ప్రజలే పోరాటం చేస్తున్నారు. సో కాబట్టి ఆ ప్రజలు పోరాటం చేసేది ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ అనేది మరికొద్ది రోజుల్లో నామరూపం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి ప్రజలందరూ కూడా అడుక్కొని తింటున్నటువంటి పరిస్థితి. 1 లీటర్ పాలు కొనాలంటే 400 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళకి అక్కడ భారతదేశాన్ని ఏదో చెయ్యాలి, భారతదేశంలో ఒక నిర్వీర్యం చేయాలి, ఒక కుట్ర పన్నాలనే ఆలోచన ఉంది తప్ప వారి ఆర్థిక స్థితిగతుల్ని నెరవేర్చుకోవాలని అక్కడ ప్రభుత్వం లేదు. ఆ ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసం పోయింది. అందుకే మనం నిన్న చూసాం, అక్కడి హోమ్ మినిస్టర్ కార్యాలయం మీద కూడా ఈరోజు నిప్పు పెట్టి దాడి చేశారు. కాబట్టి పాకిస్తానిగా అక్కడి జనాలు నమ్మరు. ఎవరు కూడా ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలు ఎవరు కూడా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ని నమ్మే పరిస్థితిలో లేవు. తోటి అంటే పాకిస్తాన్ తోటి ముస్లిం దేశాలు
వాటికి సహాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారు. మనం చూసాం మొన్న అంత పెద్ద ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం జరిగింది. ఎన్ని ముస్లిం కంట్రీస్ సపోర్ట్ చేశాయని మనకు తెలుసు. ఆపరేషన్ సింధూర్ అంత పెద్ద యుద్ధం ప్రకటిస్తేనే ఉన్నటువంటి ఏదైతే ముస్లిం రాజ్యాలు ఏవి కూడా సపోర్ట్ చేయరు. కేవలం వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారేమో అని ముందుకు పోయారు. కానీ ఈరోజు వారు ఏకాకైనరు. ముస్లిం రాజ్యాలు కూడా యుద్ధాలతో పరిష్కారం కాదు, మనం చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని సూచన చేసిన ఈరోజు ఆ కవ్వింపు చర్యలు అనేది పాకిస్తాన్ మానుకోవట్లేదు. కాబట్టి వారికి తగిన బుద్ధి మొన్నటి ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగింది. ప్రపంచ ముస్లిం దేశాలందరికీ కూడా తెలుసు, భారత్తో పెట్టుకున్నట్టయితే మనం గెలవలేము. ఈ గెలిచే పరిస్థితి లేనటువంటి పరిస్థితి లోపల మనం భారతదేశ శత్రుత్వం పెంచుకోవడం కంటే మిత్రత్వాన్ని పెంచుకోవాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ఓన్ చేసుకోవాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప ఈ రకంగా లేదు.